డాక్టర్ గారు, ఈ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధం తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, ఒక మంచి ఔషధం లాంటి ప్రత్యాహారం తయారు చేసుకుందామని ఇప్పుడు. అయితే ముందుగా మనం ఏమేమి మూలికలు ఇందులో వాడుకుంటున్నామో అవన్నీ ఒకసారి చెప్పేసేయండి. తప్పకుండా. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: అశ్వగంధ, విదారి, సుగంధిపాల, జీలకర్ర, చక్కెర, నెయ్యి, ద్రాక్ష, యాలకులు, తేనె. కావలసిన మూలికలు చూసారు కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మనం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు చక్కెరతో పాకంలాగా చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసి చక్కెర వేద్దాం అందులో. చక్కెర మీరు కొలతగా 400 గ్రాములు తీసుకోండి. మీకు తయారీ విధానం చూపించడం కోసం మేము కొద్దిగా చక్కెరతో తయారు చేసి చూపిస్తాం. దీంతో ఒక 4-5 చెంచాలు సుమారుగా వేయండి. నిండుగా 4-5 చెంచాలు తీసుకోండి. ఈ చక్కెర కరిగి పాకం అయ్యేలోపు మనం మిగతా మూలికలన్నీ రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసి పెట్టుకోండి. మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక అశ్వగంధ. అశ్వగంధ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని బౌల్లో వేసుకోండి. మీరు కొలతగా వేసుకోండి, మేము సుమారుగా వేస్తాం. ఇది ఒక చెంచాడు నిండా ఒక చెంచాడు తీసి అందులో వేయండి. రెండో మూలిక విదారి. విదారి కూడా చూర్ణంలాగా చేసేసి 50 గ్రాములు తీసి పెట్టుకోండి. అంటే అశ్వగంధ, విదారి రెండు సమానంగా వేసుకుంటున్నాం మనం. తర్వాతది సుగంధిపాల. సుగంధిపాల చూర్ణం కూడా 50 గ్రాములు పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర. జీలకర్ర కూడా మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఇది కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. ఈ చక్కెర కొంచెం సన్నగా పాకం వచ్చే వరకు వెయిట్ చేసి పాకం వస్తూ ఉన్నప్పుడు మనం ఈ చూర్ణాలను ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం లేత పాకంలాగా అవుతుంది కదా ఇది. ఈ స్థితిలో ఏంటంటే మనం కలిపి పెట్టుకున్న చూర్ణాల మిశ్రమం ఉంది కదా, అవన్నీ ఇందులో వేసేద్దామా. మంట సన్నటి మంట మీద ఉంచుకొని దానిలో వేసేసి కలిపేద్దాం. వేసి బాగా కలిపేసేయండి అది. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా కొద్దిగా అందులో కలుపుకుందాం. ఒక 50 గ్రాముల పరిమాణంలో ఎండు ద్రాక్ష కూడా అందులో వేసుకోవాలి. ఒక 50 గ్రాముల నెయ్యి, ఇది కూడా ఇప్పుడే కలిపేస్తాం అన్నమాట. చక్కగా బాగా ఉడికి అదంతా అంచులు విడినట్టుగా అవుతుంది కదా. మనం మామూలుగా హల్వాలు అవి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా అంచులంతా వదిలి చక్కగా ముద్దలాగా అయిన తర్వాత దాన్ని తీసుకుని బౌల్లో పెట్టేసుకోవాలి. ఇందులో ఒక 50 గ్రాముల తేనెని కలుపుకోవాలి. బౌల్లోకి తీసుకున్నాక 50 గ్రాముల తేనె కలుపుకోవాలి.
కలిపేసేయండి బాగా స్పూన్ తోటి మొత్తం అంతా తేనె అది అందులో కలిసిపోయేలాగా కలిపేయండి. ఇప్పుడు ఈ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే ఔషధం లాంటి పథ్యాహారం రెడీ అయిపోయింది మనకి. ఓకే డాక్టర్ గారు, మరి ఏ విధంగా తీసుకోవాలో కూడా చెప్తారా? అలాగేనమ్మా, ఇలా తయారు చేసుకున్న లేహ్యాన్ని ఒక గాజు సీసాలో పెట్టుకుని భద్రపరచుకోవచ్చు. ఇది ఒక 2-3 నెలల వరకు ఏం పాడైపోదు, అలానే ఉంటుంది అది. ఓకే. సో ఇలా తయారు చేసుకున్న లేహ్యాన్ని ఉదయం 1 చెంచాడు, సాయంత్రం పూట 1 చెంచాడు తీసుకొని తిన్న వెంటనే కొంచెం అరకప్పు గోరువెచ్చటి పాలంత కనుక తాగుతూ ఉన్నట్టయితే చలికాలంలో చక్కగా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.